మీకు ఏది ఇష్టమో అడుగుడి అనే వాక్యమే మనకు తెలియపరుస్తుంది. నా యందు అది ఎప్పుడు దొరికిద్దంట, అక్కడ వాక్యము మనకేం తెలియపరుస్తుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల, ఎప్పుడైతే ఆయన మాటలు మనము గైకొంటామో, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటామో, ఆయనతో పాటు మనము కూడా ఉంటామో, అప్పుడు అడగమంటున్నాడు, మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడును. ఆయన ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు. ఊరికే ఆయన ఆ మాట చెప్పట్లేదు. ఊరికే అట్లాంటి ప్రార్థన మీరు చేయని అని అనట్లేదు ఆయన. మొదటగా నేను ఆయనలో కలిగి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన యందు, ఆ మాటలు యందు, ఆ యొక్క ఆజ్ఞల యందు మనము, ఆ కట్టడల యందు మనము ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు అడగండి, అప్పుడు మీరు పొందుకుంటారు. మీరు అడిగింది మీరు పొందుకుంటారా?